ఇప్పుడు మనకి ఒక బాధ్యతను దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాను, మీ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, రోగాలు, నొప్పుల గురించి మీరు చింతపడొద్దు. స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, తన్ను ప్రేమించే వారిని అందరినీ కూడా సంరక్షించుకునే దేవుడు, వారి ఎడల ప్రత్యేకమైన ప్రేమను చూపే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దీన్ని మీరు నమ్ముచున్నారా? ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన ఎడల ఇక ఆ విషయాల గురించి చింత వదిలేసేయండి. విశ్వాసం అనేది నీలో ఉంటే నీకు కలవరం అనేది ఉండరాదు, ఆందోళన అనేది నీలో ఉండరాదు. ఆందోళన అనేది నీలో తరచు కనబడుతుంది అంటే విశ్వాసం కొరవడిందని అర్థం. కాబట్టి మీరు విశ్వాసం గలవారని నా నమ్మకం. ఇక ఎంతటి ఆపదలో ఉన్నా, ఎంతటి శ్రమలో ఉన్నా, ఎంతటి సమస్యలో ఉన్నా దాని నుంచి విడిపించే సమర్థుడైన దేవుడు మనకున్నాడని నమ్మి ధైర్యంగా ఉండండి. ఆ విషయంలో మీరు ధైర్యం తెచ్చుకోవచ్చు దేవుని అందలి విశ్వాసాన్ని బట్టి. దేవుడు ఏం చెప్తాడు? ఎప్పుడు వచ్చిన ఆయన పాదాల దగ్గరికి, నువ్వు అనుభవిస్తున్న కలతల విషయమైన చింత మర్చిపో, నేనున్నాను. అయితే నేను నేర్పే విషయాలు నేర్చుకొని నువ్వు వాటిని ఇతరులకు నేర్పు. ఇది మన బాధ్యత. దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడతాడు, ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, నిబ్బరపరుస్తాడు. అంతటితో వదిలిపెట్టడు. నువ్వేం చేయాలో అది నేర్పుతూ ఉంటాడు. ఈ రెండు జరుగుతాయి. నీ పరిస్థితుల గురించి మాట్లాడతాడు, తర్వాత నీ కర్తవ్యాన్ని గురించి కూడా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నువ్వు వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఆయన నీ కర్తవ్యాన్నే ముందు మాట్లాడతాడు. కర్తవ్యాన్ని మాట్లాడినప్పుడు నువ్వేం చెబుతావు? మోషే చెప్పినట్టు సాకులు అడ్డం చెప్తావు. నువ్వు ఇదిగో ఈ పని చేయాలి అని దేవుడు అన్నప్పుడు మోషేతో, ఆ దేవా నేను నోటి మాన్యం గలవాడిని, నేను అట్లా, నేను ఎట్లా అని సాకులు చెప్పటం మొదలుపెట్టాడు. దేవుడు ముందు కర్తవ్యాన్ని బోధించాడు, తర్వాత మోషే సాకులు చెప్పాడు, తన భౌతికమైన సాకులు. వాటన్నిటికీ దేవుడు పరిష్కారాలు సూచించాడు. సో దేవుని ముందుకు మనం ఎప్పుడొచ్చినా నీ సమస్యలు తీర్చేస్తానని నిన్ను వదిలేయటానికి ఆ మాట ముందు చెప్పడానికి ఇష్టపడడు. ముందు నీవు చేయవలసిన కర్తవ్యం ఏంటో అది నీకు బోధిస్తాడు ఆయన. దాని విషయంలో నువ్వు, నాకు ఈ కర్తవ్యం నెరవేర్చాలని ఉంది దేవా, నువ్వు చెప్పినవి చేయాలని ఉంది, కానీ నాకు అప్పుల సమస్య ఎక్కువైపోయింది, నేను ఊపిరాడకుండా ఉన్నాను అని నువ్వు అంటావు మోషేలాగా. నోటి మాంద్యంగల్లో ఉండి ఏం చేయమంటావని. అప్పుడు దేవుడు అంటాడు, నరులకు నోరిచ్చిన వాడిని నేనే కదా, నేను నీ నోటికి తోడై ఉంటాను, నువ్వు పో అన్నట్టు. కాదులే అని ఒకవేళ మోషేలాగా నువ్వు అంటే, అవసరమైతే అహరోను పంపిస్తాలే అన్నట్టు, నీవు ఇది చేయాలి అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు తప్పకుండా ఒక సాకు తీసుకొస్తావని దేవుడికి తెలుసు. దేవా నాకు ఈ శరీరం బలహీనంగా ఉంది, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, పొగరు ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, ఏదో ఉంది, నాకు ఆ జబ్బు ఈ జబ్బు అని ఏదో రోగం చెప్తాం. అప్పుడు దేవుడు అంటాడు మోషేకి చెప్పినట్టు, నరుని దేహాన్ని చేసిన వాడెవడు? నేనే కదా, నేనే స్వస్థపరుస్తాలే అంటాడు అన్నమాట. మరి నాకు అప్పులు ఉన్నాయి, మరి నేను ఫ్రీగా వెళ్ళలేకపోతున్నాను అని నువ్వు మోషే అన్నట్టు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నరునికి జీవనాన్ని ఇచ్చిన వాడిని నేనే కదా, పర్వాలేదు, నేనే వాటిని తీర్తును, నువ్వైతే నేను చెప్పిన కర్తవ్యం మీద మనసు పెట్టు బిడ్డ అంటాడు. ఇట్లా ఇక నువ్వు ఏ సాగు చెప్పినా సెకండ్ హాఫ్లో నువ్వు సాగు చెబుతావు, ఫస్ట్ హాఫ్లోని దేవుడు ఏం చెబుతాడు? కర్తవ్యం చెప్తాడు అన్నమాట. ఇది పద్ధతి. మీలో చాలామంది ప్రార్థన చేసుకొని వస్తారు, ప్రభువా నాతో మాట్లాడినాయన అని. మీ అందరి ఆశలు ఎలా ఉంటాయంటే, మీరేదో ప్రాబ్లమ్స్లో ఉంటారు, ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడమని మీరు ప్రార్థన చేసుకొని వస్తారు. దేవుడు వాటిని గురించి వస్తాడు. అప్పుడు మీకు ప్రశ్న, నేను ప్రాబ్లం గురించి మాట్లాడమని వస్తే ఏందో వేరే మ్యాటర్ చెప్తున్నాడు. చెప్పేది నన్ను ప్రేరేపించేవాడు దేవుడు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? నువ్వు అడిగిన దాన్నేమో రెండవ భాగంలో చెప్తాడు, నువ్వు అడగని కర్తవ్యాన్నేమో ఆయన మొదటి భాగంలో చెప్తాడు. ఇది ఎప్పుడు జరిగినా దేవుని పద్ధతి. ఇది వాక్యం మనకు అందించేటప్పుడు పరిశుద్ధాత్మ ఇలా నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీకు ముందు కర్తవ్య బోధ చేయడానికి పూనుకున్నా, దానికి తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి మన పరిస్థితులు అంటారు కదా, అందుకని
ఈ కర్తవ్యం చెప్పిన తర్వాత మీరు దేవుని నమ్ముతున్నారా? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? లేదు నాయన నమ్ముచున్నాం. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు వాటి గురించి? అయిపోయింది. ఏమైపోయింది? మ్యాటర్ ఒక వైనానికి వచ్చింది కదా. ఇప్పుడు కర్తవ్యం చెప్తా. మీకు ఇంకెవరికైనా కలవరం ఉందా మీ సమస్యల గురించి? లేదు. నాకు బోల్డన్ ఉన్నాయి, నాకు కలవరం లేదు. ఎందుకంటే మీకు నాకు ఆయన తెలుసు. ఎవరు తెలుసు? ఆయన ఏందో తెలుసు, ఆయన జ్ఞానం తెలుసు, ఆయన బలం తెలుసు, ఆయన సామర్థ్యం తెలుసు, మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసు. మహాజ్ఞాని అయినవాడు, మహాబలవంతుడైన వాడు, మనల్ని పిచ్చిగా ప్రేమించేవాడు మనకు తోడై ఉన్నాడు. ఇది నేను గుడ్డిగా నమ్ముతా. గుడ్డిగా ఏముందిలే, కళ్ళు తెరిసే నమ్ముతా. కళ్ళు మూసి నమ్ముతా, కళ్ళు తెరిసి కూడా నమ్ముతా. ఎందుకంటే అది నిజం కాబట్టి. 100కి 200, 150, 300, 450% నిజం కాబట్టి. అన్ని శాతాలు ఉండవులే. 100కు 100% ఉంటుంది, కానీ 450% కూడా అది నిజం. అంటే అంత అతిశయోక్తిగా చెప్తున్నాను నేను. నిన్ను నన్ను నిర్మించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఆయన సృష్టించకుండా నువ్వు నేను రాలా. నీకు నాకు ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఇవ్వకుండా నువ్వు నేను రాలా. కాబట్టి మనకి ఈ బ్రతుకునిచ్చినవాడు బ్రతుకు తెరువును కూడా ఇస్తాడు. ఈ బ్రతుకునిచ్చినవాడు అనేక మందిని బ్రతికించడానికి కూడా కృపనిస్తాడు. డోంట్ వరీ. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న శ్రమలకు కలత చెందొద్దు. ఇప్పటి శ్రమలన్నీ రాబోవు దినములలో నీకు ఆశీర్వాదకరమైన అనుభవాలుగా మారిపోతాయి. డోంట్ వరీ. ఇంకెవరన్నా సణుక్కున్నా కొనుక్కున్నా ఈ ఆశీర్వాదం పోయింది, జాగ్రత్త. ఎట్లా సణుక్కోవచ్చు అంటే, ఏందో ఈ మాట చెబుతా ఉన్నాడులే కానీ మన పరిస్థితులు ఏం మారట్లేదుగా, అది సనగటం అంటే. అట్లా అనుకున్నామంటే ఇప్పుడు పలికిన ఆశీర్వాదం పోయిద్ది. కాబట్టి అట్టే అనుకోవద్దు, కూసోయిగా. ఇప్పుడు నేను చెప్తాను విను. దేవునికి మనుషులకు నమ్మకంగా ఉంటాం నేర్పాలి. రాసుకో, నేర్పాలి. దేవునికి మనుషులకు నమ్మకంగా ఉంటాం నేర్పాలి. మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదురా. అంటే నమ్మని వాళ్ళని మోసం చేయొచ్చు అంటానేమో. మోసపూరితమైన జీవితం మంచిది కాదు. దేవుణ్ణి మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని మనం నమ్మకంగా ఉంటాన్ని నేర్చుకోవాలయ్యా. 2, 3వది, చిన్నదానికి పెద్దదానికి దేవుని మీద ఆధారపడటం నేర్పాలి. లోకంలో కొంతమంది అంటారు, మీరు పిల్లల్ని బలహీనుల్ని చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వీలు లేకుండా మీరు ఒకటి మీద డిపెండ్ అయ్యేటట్టు దేవుడు దేవుడు దేవుడని ఒక పర్సన్ మీద మీరు ఆనుకునేటట్టు చేస్తున్నారు. కాదు, ఆత్మాభిమానం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, ఎవడి కాడే నిలబడరు. మేమేం చెబుతున్నామంటే, నీ ప్రయత్నాలు ఏం వద్దు అని అనట్లా. కష్టపడి చదవాలి, ఒకటి కంటే మిన్నుగా చదవాలి, రాయాలి, జయించాలి. అయితే నీ ప్రయత్నాల్లో ఏమీ మార్పు ఉండకూడదు, కానీ అన్నిట ముందు దేవుడు ఉండాలి అని చెబుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యంగా చదువుతాడు, ధైర్యంగా రాస్తాడు, జయం పొందుతాడు. ఎందుకంటే కలవరం ఉండదు ఇక వాడికి. ప్రైజ్ ద లార్డ్. అసలు ఎవడి మీద ఆధారపడేటట్టు మనం పెంచకూడదంటే, ఒరే పిచ్చోడా, ఈ సమాజమే ఒకడి మీద ఒకడు ఆధారపడి బతుకుతున్న సమాజం. ఆధారపడకుండా బతకటం నువ్వు ఎట్ట నేర్పుతావురా? నువ్వేం గ్రహాంతర జీవే? వేరే గ్రహానికి పోయినా సరే కుదరదు. ఈ సమాజాన్ని దేవుడు అలా నిర్మించాడు, ఒకడి మీద ఒకడు ఆధారపడి బ్రతకాలి. మీరు చెప్పండి, అన్నం తినేవాళ్ళు చేతులు ఎత్తండి. అన్నం తినేవాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఇప్పటికి నువ్వు పుట్టి 30, 40, 50, 70, ఈ 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎన్ని కింటాలు తినుంటా? ఓ మాట, ఎన్ని కింటాలు తినుంటా? తిన్న నీ కింటాలు తిండంతా నువ్వే పండించావా? దానికోసం ఎవడో కష్టపడ్డాడు, దాన్ని తీసుకొచ్చి ఎవడో నీకు అందుబాటులో తీసుకొచ్చాడు, దాన్ని ఎవడో కొట్లో తీసుకొచ్చి నీకు అమ్మాడు, నువ్వు తిన్నావు. కాబట్టి కష్టపడి నువ్వు ఇంకో రకంగా కష్టపడి డబ్బులు ఇచ్చావు. ఎంతమంది మీద డిపెండ్ అయ్యి వచ్చింది నీకు అన్నం? చివరికి ఇంట్లోకి రైస్ వచ్చినా కూడా మళ్ళీ నీ భార్య వండి పెడితే తిన్నావు.
నీ తల్లిదండ్రి వండి పెడితే తిన్నావు. ఇతరుల మీద ఆధారపడకుండా బతికెక్కడా? ఇప్పుడు కొత్త మొఖాలు వచ్చి మాట్లాడుతున్నారు, అస్సలు మనం ఆత్మాభిమానాన్ని నేర్పాలి, తన మీద తాను నిలబడేటట్టు చేయాలి. అరే, ప్రపంచమే ఇతరుల మీద డిపెండ్ అయి బతకటం నేర్చుకుంది, అదే బ్రతుకు. మరి ఎవడి మీద ఆధారపడకూడదంట. మరి ఎవడు కూడు వాడే వండుకొని తినాలి. స్తోత్రం. ఎవడి సబ్బు వాడే తయారు చేసుకోవాలి, ఎవడు షాంపూ వాడే తయారు చేసుకోవాలి. ఎట్లా కుదిరిద్ది సార్? ఆఖరికి ఎంత ముడి సరుకు ఒకవేళ తెచ్చుకున్న ఈ ముడి సరుకు కోసం దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడేదే ఉంది. నేను పంట వేస్తాను, పంట వేస్తే పండిద్ది. ఎట్ట పండిద్ది? దేవుడు వాన కురిపించకుండా. చెప్పాయా? సరే, వాన లేదు, చెరువులో నీళ్లు తీసుకొచ్చి పెట్టావు, మొదలేసావు, మొక్క తెగులు వచ్చి మొత్తం పోయింది. ఎట్ట కుదిరిద్ది? తెగులు వస్తే మందు కొడతా, ఆ మందు కొట్టినా పోయింది. ఆయన భిక్ష పిడికిలి విప్పి తినరా బతుకురా అంటే దొరుకుతుంది ఆ ముద్ద, లేకపోతే ఎక్కడ ఉంటుందండి? కాబట్టి దేవుని మీద విశ్వాసముతో ప్రతి విషయానికి ఆధారపడటం పిల్లలకి నేర్పాలి. ప్రతి దానికి మోకాళ్ళేసి దేవా నిన్ను అడుగుతున్నాను అనేటట్లుగా పిల్లలకి తయారు చేయాలి. కానీ వీళ్ళు అట్లా నేర్పలా. అందుకే యెహోవా ఎరగని తరం వచ్చింది. వీళ్ళు అది పట్టించుకోవాలా. శుభ్రంగా చక్కగా ఇల్లు కట్టుకున్నారు, వాగ్దత్త భూమిలో హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేశారు. మాకు దేవుడు చేశాడు, మాకు దేవుడు అట్ట చేశాడు, మాకు దేవుడు ఎట్ట చేశాడని వాళ్ళ మనసుల్లో వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ కాళ్ళు చెప్పుకున్నారు. కానీ పిల్లల మీద ఆ ప్రభావం పడలా. అందుకే వాళ్ళేం భక్తులుగా పోయారు, వీళ్ళేం భ్రష్టులుగా పోయారు. అందుకే చెప్తున్నాను, మనం నేర్పేవారమై ఉండాలి. దానికి ముందు మనం నేర్చుకోవాలి. ప్రియులారా, దేవుని సేవ చేయటం నేర్పించాలి. పైసలు ఇవ్వటమే కదా అవసరమైతే, నానా అరే కూటమి అయిపోయింది చూడు, చండాలంగా కాగితాలన్నీ వేశారు, రే చిన్నోడా తీ కాగితాలనేది. ఏంటి మమ్మీ అందరూ వెళ్తా ఉంటే నువ్వు కాగితాలు ఏంటి, నేను చెత్త పని చేస్తానా? రే దేవుని సన్నిధి సేవరా ఇది, అసలు అదృష్టం రా నాయన, ఇది దొరకదు. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో పరిచర్యరా. వీళ్ళందరూ ఎవరు అనుకున్నా? దేవుని సంఘం. వాళ్ళ పాదాలు సంచరించిన ప్రదేశం రా ఇది. దేవుని సంఘం సంచరించిన, దేవుని శరీరం, దేవుని వధువు తిరిగినటువంటి నడయాడిన స్థలం ఇదే. పరిశుద్ధులు అడుగుపెట్టిన స్థలం ఇది, పరిశుద్ధ స్థలం రా. దీన్ని మనం పవిత్రంగా కాపాడాలి. తీయ కాగితాలది. అమ్మా అవునా? అవునరా. ఎంతమంది తల్లులు చెబుతారు, అమ్మ కాగితం ఆడే. అందరికి ఉండదు ఈ బుద్ధి. ఇప్పుడు చెబుతున్నా కదా, నెక్స్ట్ శుక్రవారం చూపిస్తాను నాకు, మీ కళ్ళకి మీకే చూపిస్తాను నాకు. ఇప్పుడు నేను చెప్పింది పోయిద్ది నాకు తెలుసు, నెక్స్ట్ శుక్రవారానికి మళ్ళీ అంతే. కానీ నేను చెప్పేది వాస్తవం. సేవ చేయటం. వాడికి మందిరంలోకి వచ్చి పనిచేస్తాడు. కాగితాలన్నీ ఎత్తేయటమే కాదు, ఇక మళ్ళా నువ్వు అయ్యా ఈరోజు సెలవు ఖాళీ ఉంది, మందిరం కాడికి పోదాం పండి, ఏమైనా పని ఉంటే చేద్దాం, దేవుని పని చేద్దాం పండిరా, లేకపోతే ప్రార్థనలో గడుపుదాం పండిరా, అక్కడ దేవుని సన్నిధికి పోదాం పండి. సన్నిధిని ప్రేమించేటట్టు. వాడు మామూలుగా రాడు అనుకుంటే అక్కడ పక్షులు ఉంటే నాన్నదా రారా, అక్కడ అయ్యుంటే రారా ముందని వాడిని ముందు దేవుని సన్నిధికి అలవాటు చేయాలి. వాడు సన్నిధిని ప్రేమించేటట్టు తయారు కావాలి. ప్రార్థన తోటకి పోదాంపా, అక్కడ చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది, నడు పోదాంపా. అక్కడ దేవుని కార్యాల మీద, దేవుని సన్నిధి మీద పిల్లలను అలవాటు చేయాలి. ఇట్లా నేను చెప్పినవి సీరియస్గా తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారా? వదిలేస్తే నేను చేయగలిగింది ఏం లేదు. నేర్పుకోగలిగితే ధన్యులవుతారు. మీ తర్వాతి తరాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతారు.